శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి రోజు భోగి అని చెప్పబడుతుంది. ఈనాటి రాత్రే సంక్రమణం జరుగుతుంది. కానీ రాత్రి సంక్రమణం జరగటం వల్ల సంక్రాంతి మరుసటి రోజు ఏర్పడుతుంది. ముందు రోజు అయినటువంటి ఈ రోజు భోగి పండుగగా చెప్పబడుతుంది. ఈ భోగి 4 యుగాలకి సంబంధించినటువంటి పండుగ. కృతయుగంలో బలిచక్రవర్తి వామనుని చేత 3 అడుగుల దానం అడగబడి త్రివిక్రమునిగా పాతాళ లోకానికి పంపినటువంటి గాథ ఈ భోగి పండుగకే సంబంధించిందిగా చెప్తారు. అట్లాగే త్రేతాయుగంలో రావణ కాష్టం, భోగి మంటలు అంటే రావణ కాష్టమే అని చెప్పి రావణ సంహారం జరిగాక ఆయన భార్య పతివ్రతా శిరోమణి అయినటువంటి మండోదరి తన మాంగళ్యానికి రక్షణ కోరితే నీ భర్త కాష్టము తగలబడేంత వరకు నీ మాంగళ్యానికి లోటు లేదు అని చెప్పాడని, అందువల్లనే రావణ కాష్టం అనేటటువంటి ఒక ప్రతీతి అలా నడిపోయింది. ఈ భోగి మంటలు రావణ కాష్టంగానే చెబుతారు. అట్లాగే ద్వాపర యుగంలో ఇంద్ర పూజ మానేసేసి గోవర్ధన పూజ చేయించాడు కృష్ణ పరమాత్మ. ఆ గోవర్ధన పూజ జరిగినటువంటి రోజు కూడా ఇంద్ర పూజ మాని గోవర్ధన పూజ జరగటము, ఇంద్రుడు కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపించటము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులం అంతటినీ కూడా రక్షించటము, ఈ గాథకి సంబంధించినటువంటి ద్వాపరయుగ చరిత్ర కూడా ఈ భోగి పండుగతో నిమిత్తం చేసుకుని ఉన్నది. కలియుగంలో గోదాదేవి, విష్ణు చిత్తుని కుమార్తె అయినటువంటి గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకుని ఆమె సకల భోగములు పొందినటువంటి రోజు కాబట్టి ఈ భోగి పండుగగా చెప్పబడ్డది. అట్లా భోగి అనేటటువంటి దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదయమే భోగి మంటలు వేయాలి. ఈ భోగి మంటలలో మనము అనవసరమైనటువంటి ఏవైతే ఇళ్లలో చెదార ఉంచామో, కొయ్యలు ముక్కలు ఇటువంటివన్నీ కూడా ఇంటిని శుభ్రం చేసుకోవటానికి కూడా ఇది దోహదకారవుతుంది. అవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో వేయాలి అని చెప్పి అలా వేస్తారు. అలా భోగి మంటలు వేశాక వాటి మీదనే నీళ్లు కాచుకుని, అట్లాగే ఆ భోగి మంటలకు సంబంధించినటువంటి విభూదిని ముఖాన ధరించేటట్లయితే, పిల్లలకి పెట్టేటట్లయితే దానివల్ల కొన్ని దోషాలు పోతాయని చెప్పి, దుష్టశక్తులు పీడలు తొలగిపోతాయని చెబుతారు. వాటి మీద కాచినటువంటి నీళ్లతో స్నానం చేయటం కూడా కొన్ని పీడలను తొలగించేటటువంటిది అవుతుంది అని చెప్పి ఈ విధంగా భోగి మంటలు వాటి వల్ల ఏర్పడినటువంటి జలాలతో స్నానం చేయటము, ఆ విభూతిని ధరించటము. అలాగే ఈ భోగినాడు సాయం సమయంలో భోగిపళ్ళు పోయటం కూడా పిల్లలకి జరుగుతుంది. ఈ భోగిపళ్ళు పోయటం అనేటటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి దృష్టి దోషాలను పోగొడుతుంది. సంవత్సరం అంతా కూడా వాళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండటానికి, ఏ దోషాలు వాళ్ళ యందు లేకుండా ఉండటానికి దిగతుడిచి పోస్తారు. బంతిపూ రేకులు, రేగిపళ్ళు, చిల్లరు డబ్బులు ఇవి ఆ పిల్లలకి దిగతుడిచి వాళ్ళ నెత్తిన పోసేటట్లయితే దాని ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి, వాళ్ళ నుంచి దుష్టశక్తులు తొలగిపోతాయని చెప్పి ఈ విధంగా భోగిపళ్ళు పోయటం, పేరంటం చేయటము, ముత్తైదువులకి వాయనాలు ఇవ్వటము ఇటువంటిది ఈ భోగి పండగ నాడు ముఖ్యంగా జరిగేటటువంటిది. సౌరమానము, చాంద్రమానము ఈ రెంటికి సంబంధించినటువంటి పండుగ సంక్రాంతి పండుగ అయితే, ఆ సంక్రాంతిని పురస్కరించుకుని వచ్చేటటువంటి భోగిని అందరూ కూడా వైభోగంగా జరుపుకుని భోగభాగ్యాలు పొందాలని చెప్పి, సకల దోషాల నుంచి విముక్తులు కావాలని చెప్పి ఈ 4 యుగాలకు సంబంధించినటువంటి ఈ భోగి పండుగని నిర్వహించుకోవటం పెద్దలు తెలియజేశారు. స్వస్తి.